ఆలోచించావా? నాకు బిర్యానీ కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా, తింటూ మాట్లాడుకుందాం. అరంగా బాగా ఎక్కువ తీసుకురా. సరే. ఏంటి రంగ గారు చూశారుకున్నారు? ఏం లేదురా, సత్య ఏకాంతంగా మాట్లాడాలని తెగపడుతుంది. ఏకాంతంగా? సరే బిర్యానీ ముందు మాట్లాడుకోవచ్చు కదా అని వెళ్ళొచ్చా. మీరు సూపర్ అండి. నువ్వు బయట చూసుకో. అయ్యో మీ సంతోషం నాకు కావాలండి, నేను చూసుకుంటాగా. శభాష్. అదేంట సత్య, అన్న మన పెళ్లి గురించి చెప్పగానే బాబోయ్ నాకు భలే సిగ్గేసేసింది తెలుసా. అప్పటి నుంచి అలా సిగ్గుపడతానే ఉన్నారు. మరి నీకేం కావాలన్నా కొని పెడతాను. ఏం కావాలి? బిర్యానీ. అప్పుడు ప్యాకెట్ లేపేసింది ఏంటిది? పెట్టుకునేటప్పుడు చూస్తే దిష్టి తగులుతుంది, కళ్ళు మూసుకో. చెప్పినప్పుడే తెరువు. అయ్యిందా? తెరవచ్చా? తెరువు. మనదంటూ ఒక ప్రపంచం, అంతకన్నా ఇంకేం కావాలి? బిర్యానీ. వామ్మో. చాలా తెరవచ్చా? అసలు మనుషులు తినే తిండేనైంది, ఇంత తేడాగా ఉందేంటి? సత్య, అసలు నేను చెప్పేది వింటున్నావా? తింటున్నాను. తింటూ వినొచ్చు కదా. ఖాళీ కడుపుతూ ఉన్నా, కదిలించుకు. ఖాళీ కడుప? సరే నువ్వు తింటా ఉండు, నేను చేతులు కడుక్కుంటాను. నువ్వు తినేసావా? తింటానికి ఏముంది ఇక్కడ, నువ్వు గాని. మనిషి ఏమో పక్కదే. అమ్మో, బిర్యానీ భయపడలేదంట. తిండి వస్తాను ప్రెసిడెంట్ ఇది. ఏంటిది? అప్పుడు తినొచ్చాను. ఏముంది అక్కడ? కొంచెమేగా. తిన్నది సరిపోలేదా సత్య? ఓ పెళ్ళికి రెడీ అయితే సరిపోదు, తిన్నంత పెట్టాలి. వామ్మో, దీన్ని తిండెట్టాలంటే ఆస్తులు తాగట్టలేమో బాబోయ్. రంగా, నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమా? ప్రేమ? పిచ్చి? నాకు ఎలాగైనా కావాలి సత్య. ఇది రుచిరా. నేనెటు మాట్లాడుతూ ఉంటే అటు చూస్తున్నావేంటి? ఏంటి చెప్పు, ఏం చూస్తున్నావు? నువ్వు ఇక్కడ. ఇక్కడ ఏమైంది? రంగ గారు ఏంటి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏమైంది? పిచ్చికి నాకేమైనా అయితే పట్టేసింది. ఏంటి? దెయ్యం. దెయ్యం ఏంట్రా? బిర్యానీ కోసం మేకగా వస్తారు కదా, అదే దెయ్యం ఈ పిల్ల పట్టేసింది. అంటే మేక దెయ్యమా? అమ్మని అమ్మ, దాని మొక్కలు అదే తినేసిందా? అందుకేనేమోరా ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది నాకు. అది దెయ్యం కాదండి, ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే కానీ మీకు అలా కనిపిస్తుంది చూడండి. అంతేనంటావా? ఆ లుక్ చూడ అక్కడ. పర్లేదంటే మీరు పదండి, మీరు పదండి పదండి ఎలా? పదండి. మేక దెయ్యమే గాని పాపం తింది ప్రేమేలే. సత్య ఏంటి?
కిస్ హగ్. రంగా ఇక్కడ బాగోదు, రూమ్ లోకి వెళ్దాం పదా. నాకు లైట్ ఉంటే సిగ్గు. సరే ఇప్పుడే వెళ్దాం. రంగగారు వీడు డబల్ పెయిన్ గాడు. తిరగండి. వా, ఇంతలోనే ఇంత బీభత్సమా? మీరు మామూలు కాదండి. నీకు ఇది ఆ విభత్సంగా కనబడుతుందా? ఆ, దాన్ని తిండేంట్రా, అది కొట్టడం ఏంట్రా? కొట్టిందా? చిత్తం కొట్టేసింది కృష్ణ. అయ్యో, ముద్దుకి మూతి వాచిపోయిందిరా. పెళ్ళంటే నువ్వు కానీ ఏ నాటి సరోజ్ గారు మీద అటాక్ చేస్తావా? పట్టుకోండి. తప్పేం లేదయ్యా. ఈ కంసరాజు చేతిలో సావడానికి పుణ్యం చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఆ చావు గురించి కొన్నేళ్ల పాటు చెప్పుకుంటారు. పెద్ద దినమయ్యాక ఇంట్లో వాళ్ళే మరిసిపోతున్నారు. అట్టాటిది ఊరూరంతా కొన్నేళ్ల పాటు గుర్తుంచుకోవడం అదృష్టం కదా. నిన్నంత గొప్పని సేడు నాకు ఇష్టం లేదు. భూపతాడున్నాడు చెప్పు, ఒకేద్దా. చెప్తే సత్యమే మార్గంగా ఒకేస్తారు అయ్యా. మాట వేరు, రెండు తప్పే అలవాటు నాకు లేదు. చెప్పేస్తానయ్యా. రామనారాయణం పక్కన దగ్గర కొత్త తింటాను రాష్ట్ర. రంగా, సత్యం లోపలికి తీసుకెళ్ళు. అన్నా అన్నా, మనం మాటేసే లోపలే వాడు ఏకేసి చంపేశాడన్నా. ఇలా అయితే వాణ్ణి చంపలేం. అమాంతం వానింటి మీద పడదాం. పిల్ల జల్ల ఎవ్వడు పడితే నరికేద్దాం. భయపడకండమ్మా. అలవాటైన భయం భయపెట్టదుమా, బాధ పెడుతుంది. ఎవరికైనా చావు బాధ కాసేపే ఉంటుంది. మనమేమో బతుకంతా అనుభవిస్తున్నాం. అలా ఎంతకాలం మా నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఎంతో తెలుసా? నీ బిడ్డల్ని కళ్ళల్లో పెట్టుకుని దోచుకున్నావు కదా. ఆ కళ్ళతోనే నువ్వు వాళ్ళ చావుని చూడాలి. శిక్ష అనుభవించాకే నువ్వు చావాలి.